నిజం ఎప్పుడు చేదుగానే ఉంటది. చాలా అవమానాలు ఎదుర్కోవాలి. మొన్న నేను జనసేన మీద ఒక వీడియో పెడితే జన సైనికులు అమ్మనబూతులు తిట్టారు. కానీ ఈ రోజు అదే నిజమైంది. టీడీపీ నుంచి జనసేనకి రక్షణ ఉందా అంటే గనక నిజంగా లేదు. అది 100% ఎవరు నమ్మినా నమ్మకపోయినా గానీ మనం పొత్తు ధర్మం పాటిస్తున్నాము, కానీ టీడీపీ వాళ్ళు పొత్తు ధర్మం పాటిస్తలేదని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నా. కానీ నన్ను బూతులు తిట్టడం కాదు. ఇది ఎవరు ఎన్ని చెప్పినా గానీ ఇది నిజం నిజం నిజం. పాయింట్ 1, వినుత డ్రైవర్ హత్య కేసు. వినుతది ఎంత తప్పు ఉందో బొజ్జల రామకృష్ణారెడ్డిది కూడా అంతే తప్పు ఉంది. కానీ ఆయన టీడీపీని సస్పెండ్ చేశారా? పాయింట్ 2, పోలవరం ఎమ్మెల్యే మీద 100 కోట్ల అవినీతి ఆడియో లీక్. దేవినేని ఉమా పథకం ప్రకారం ఆడియో రిలీజ్ చేశాడు. అది జనసేనకి ఎంత దెబ్బ కొట్టాలంటే అంత దెబ్బ కొట్టింది. దేవినేని ఉమా మీద ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. పాయింట్ 3, నిన్న డైరెక్ట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే బోండా ఉమా ఆరోపణలు చేశాడు. చాలా ఘాటైన ఆరోపణలు. ఇప్పుడు దాకా కార్యకర్తల మీద అటాక్ చేశారు అనుకుంటే చివరికి జనసేన అధినాయకుడి మీదే వీళ్ళు ఆరోపణలు చేశారు. జన సైనికులు మాత్రం పొత్తు ధర్మం అని చెప్పేసి ఏలాడుతూ ఉంటున్నాం. ఎవడైనా లిమిట్స్ క్రాస్ అయితే నెక్స్ట్ డే లెటర్ పంపించేస్తున్నారు. కానీ వాడు జనసేన కోసం పోరాడుతున్నాడని చెప్పి ఎవరికైనా అర్థమవుతుందా? పాయింట్ 4, ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప సొసైటీ కేసు మీద పోరాడుతుంటుంటే టీడీపీ నాయకులు వీళ్ళిద్దరూ మర్డర్ అటెంప్ట్ చేశారు. 2 సార్లు మర్డర్ అటెంప్ట్ చేస్తే టీడీపీ ఆఫీస్ కు వస్తే పట్టించుకోవాలి. అలాగే కండవెల్లి గ్రామంలో వెంకటేశ్వర విగ్రహాన్ని రాత్రి లేపేశారు. అది ఎవరు లేపేశారని చెప్పేసి ఊరంతటికి తెలుసు. కానీ దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏ పోలీస్ ఎంక్వైరీ లేదు. ఏ వెంకటేశ్వరం ఏం పాపం చేశాడని. పాయింట్ 4, ఆకులు వనజ. ఈమె 3 కోట్ల ఆస్తి టీడీపీ వాళ్ళు ర్యాంక్ చేసుకున్నారు. పాపం ఆమె తిరిగిన చోటంటూ లేదు. జనసేన ఆఫీసులు చుట్టూ తిరిగింది, న్యాయం జరగలేదు. ఏ జన సైనికులకు న్యాయం జరగదా? టీడీపీ జనసేన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అట్లాగే నిన్న బొచ్చే చౌదరి గారు నాదంట్ల మనోహర్ గారిని చాలా తీవ్రంగా ఆక్షేపించారు అసెంబ్లీలో. ఆ వీడియో కూడా చాలా బయట తిరుగుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనసేనని అన్ని విధాలుగా కార్నర్ చేయడం వాళ్ళ ఉద్దేశం. నాకు అర్థం కావట్లా. ఏంటి బాధలు? మాకు ఊళ్ళల్లో జన సైనికులకి మర్యాద లేదు. ఇదే కండవెల్లి గ్రామంలో రోడ్ ఎక్స్టెన్షన్ పనులు జరిగితే కనుక నచ్చినోడు ఇంటి దగ్గరేమో వదిలేసారు, నచ్చినోడు ఇంటి పక్కనేమో మొత్తం గోసి పాడేశారు. జన సైనికులు ఎంత మంది నాశనం అయిపోయారంటే కనుక ఈ రోడ్ ఎక్స్టెన్షన్స్ లో చాలా మంది నాశనం అయిపోయారు. ఏదో అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు రోడ్ ఎక్స్టెన్షన్స్ వర్క్ చేసి కండవెల్లి గ్రామంలో చాలా మంది జీవితాలు నాశనం చేశారు. ఇలా ప్రతి గ్రామం, నేను చెప్తుంది ఒక కండవెల్లి గ్రామం గురించి ఇంత చెప్తున్నాను, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది టీడీపీ నుంచి బాధింపబడుతున్నారు చెప్పండి.